సంఖ్య 198 కొత్త పుస్తకం, పాత పుస్తకములో 196, సాంగ్ నెంబర్ 198, సాంగ్ నెంబర్ 196, నా మనోనేత్రములు తెరచి. ఈ పాట ద్వారా చివరిగా దేవుని మహింపరుస్తాం.
ఆరాధన చేసుకుందాం. మా ప్రియ పల్లు తండ్రి, స్తోత్రాలు, కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తున్నాం. శ్రేష్టమైన ఈ ప్రభు దినాన్ని మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చినారు. అందుకై స్తుతిస్తున్నాం, వందనాలు, ఆరాధన చేస్తున్నాం, ఘనపరుస్తున్నాం, మహింపరుస్తున్నాం, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇన్స్ట్రుమెంట్స్ పాటల్లో మేము తెచ్చుకున్న మహిమ కొరకై స్తోత్రాలు. తిరిగి ఆరాధన ఇండివిజువల్గా చేసే ముందుగా దేవుని వర్తమానం వాక్య లేఖన భాగాల ద్వారా వినడానికి బలహీనుడు బుద్ధిహీనుడిగా మీ దాసుడు నీ ఇంటిలో సాగిలు పడుతుండగా దయచేసి క్షమించి మీ రక్తాన్ని నాపై ప్రోక్షించి కడిగి పవిత్రపరిచి నా స్వరము తాకి నన్ను ఖాళీ చేసి నీ ఆత్మతో నింపి పరలోకంలో నుండి నీ మాటలు విడుదల చేసి అవసరమైన మేలుకరమైన నీ మాటలు మీరు మాకు వినిపించండి. ఏ విధంగా ఆరాధించాలో నేర్పించండి. నీ దాసుని అభిషేకించు, నీ ఆత్మతో నింపు, కొలత లేని నీ ఆత్మతో నింపు. యెషయా 16, నిర్గమ 4:12, కీర్తన 81:10, మత్తయి రాసిన సువార్త 10:20 వాగ్దానం ఆధారం చేసుకుంటూ 18:18 ద్వితీయోపదేశకాండం, 12:12 లూకాసు వార్త, 4:33 మార్క్స్ వార్త వాగ్దానం ఆధారం చేసుకుంటూ నిలబడుతుండగా సహాయించి మరోసారి నీ మందిరం ధూపము చేత, ప్రార్థన చేత, నీ ఆత్మ చేత నింపండి. ఇప్పటికీ రాగలిగిన ప్రజలను బట్టి స్తోత్రములు. ఇంకా రాగలుగుతున్న నీ ప్రజలను సమయానుకూలంగా రాగలుటకు ఉద్యమం దయచండి, ప్రేరేపణ దయచండి. యేసు మా రక్షణ పేట స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మనం ధ్యానం చేస్తున్నటువంటి భాగం మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయం 40వ వచనం. మనందరం కలిసి చదువుకుంటాం. మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయము 40వ వచనాన్ని అందరం కలిసి ఒక్కసారిగా గంభీరంగా. మార్క్ చాప్టర్ 1:40. ఒక కుష్ఠరోగి ఆయన వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా. ద్వితీయోపదేశకాండం, డిటోనమీ చాప్టర్ 24:9, 24వ అధ్యాయము 9వ వచనం, మొదటి పంక్తి మనం అందరం కలిసి చదువుకుందాం. 24వ అధ్యాయము 9వ వచనం అందరం కలిసి మొదటి పంక్తి 1-2 లైన్లు చదువుదాం అందరం. కుష్ఠరోగ విషయము. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం, క్షమించండి, 8వ వచనం. కుష్ఠరోగ విషయము యాజకులైన లేవీయులు మీకు బోధించు సమస్తమును చేయుటకు బహు జాగ్రత్తగా ఉండుడి. కుష్ఠరోగ విషయము. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం. 2వ రాజులు, 2 Kings చాప్టర్ 5. అందరం ఆ భాగం తీసుకుందాం. మొదటి వచనం అతడు అనే కానుంచి చదువుదాం అందరం కలిసి. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను, కానీ అతడు కుష్ఠరోగి. కాబట్టి దేవుని వాక్యములో మిరియామును ధ్యానం చేస్తూ వచ్చినాం. ఆరాధనలో మార్క్స్ వార్త 1వ అధ్యాయంలో ఉన్న కుష్ఠరోగిని ధ్యానం చేస్తూ వచ్చాం. కాబట్టి లూకాసు వార్తలో ఆరాధనలో 17వ అధ్యాయంలో ఉన్న కుష్ఠరోగులను చూసి ఆరాధిస్తూ వచ్చాం. ఈ 5వ అధ్యాయంలో గేహాజీకి వచ్చిన కుష్ఠరోగము ఎందుకు వచ్చింది అనేది మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఈ ఆరాధనలో నయమాను యొక్క బలహీనత ఆధారం చేసుకొని మనం దేవుని ఆరాధించాలి. ఇతడు ఇశ్రాయేలీయుడు కాదు, సిరియా దేశానికి సంబంధించిన వాడు. సిరియా దేశానికి, సిరియనులు. కాబట్టి సిరియనులు
చాలా ప్రజలను కలవరపరిచేవారు. మొదటి రాజు 20వ అధ్యాయంలో సిరియనులతో ఆహాబు సోమ్రోనును ఏలుతూ ఉన్నప్పుడు ఘోర యుద్ధం జరుగుతూ వచ్చింది. ఘోర యుద్ధం. ఆ దినాల్లో వారి రాజు బెన్హదదు చాలా సిరియనులను బహుగా ఓడించి అతను చేశారు. ఇశ్రాయేళ్ల చేత ఓడిపోయినటువంటి జనాంగం. చాలా పర్యాయములు ఇజ్రాయిల్ కూడా వారి బలహీనతను బట్టి కొన్నిసార్లు అప్పగించబడతారు. మొదటి రాజులు 20వ అధ్యాయం. మొదటి రాజులు 20వ అధ్యాయము. 20వ అధ్యాయము కాబట్టి 21వ వచనం, కింగ్స్ ఫస్ట్ బుక్ చాప్టర్ 20 వర్స్ 21. అతనికి కలిసి అవుదాం. అంతటా ఇజ్రాయేలు రాజు బయలుదేరి గుర్రములను రథములను ఓడించి సిరియనులను బహుగా హతము చేశాను. 20వ వచనములో లాస్ట్లో సిరియా రాజైన బెన్హదదు గుర్రమెక్కి రౌతులతో కూడా తప్పించుకొని పోయాను. కాబట్టి సిరియనులు ఇజ్రాయిల్ బానిసత్వంలోనికి వచ్చారు. ఆ దినాల్లో బెన్హదదు తప్పించుకొని పోయాడు. సిరియనులందరూ కూడా అర్థమైందండి, ఓడిపోతూ వచ్చినారు. సిరియనులు ఓడిపోతూ వచ్చినారు. కాబట్టి అలాంటి పరిస్థితులు ఆ దినాలలో జరుగుతూ వచ్చినాయి. కాబట్టి సిరియనులు ఓడిపోయి భయంకరమైనటువంటి పరిస్థితుల గుండా వెళుతూ వచ్చినారు. ఇదే 2వ రాజుల గ్రంథములో సిరియనులు ఎలీషాను పట్టుకోవడానికి వచ్చారు. ఎలీషాను పట్టుకోవడానికి సిరియా దేశమంతా పరిగెత్తి వచ్చారు. క్రూరులు, అంత క్రూరులు. అర్థమైందండి? వారి ఉద్దేశం ఏంటంటే ఇజ్రాయిల్ దేశానికి యుద్ధానికి పోయినప్పుడల్లా ఇశ్రాయేలులకు ఆ విషయం తెలిసేది. సిరియనులు వచ్చారు, పొంచుకొని ఉన్నారు, కాబట్టి మీరు ఆ స్థలానికి వెళ్ళొద్దని తప్పించుకొని ఇజ్రాయిల్ పోయేవారు. ఆ సందర్భంలో వారికి ఒక గొప్ప అనుమానం, మన సైన్యంలో కోవర్టర్స్ ఎవరన్నా ఉన్నారేమో, ఇజ్రాయిల్ దేశానికి ఆ రాజుకు సమాచారం చేరవేసి వాళ్ళు తప్పించుకునేటట్టు చేసేవారు ఉన్నారేమో. కోవర్ట్స్ ఉంటారు, ఇటు ఉంటారు అటు ఉంటారు, రెండు విధాలుగా ఉంటారు. దిస్ ఇస్ వెరీ డేంజరస్ పీపుల్స్, డేంజరస్ బిలీవర్స్. కోవర్ట్స్ చాలా డేంజర్. ఇటు నమ్మకంగా ఉంటారు, ఈ దేశం అక్కడ చెప్తారు, అటు నమ్మకం ఆ దేశం ఒకసారి చెప్తారు. కాబట్టి ఎవరో ఉన్నారని రాజుకు మొత్తం మీద ఆలోచన వచ్చింది, భయపడిపోయాడు. 11వ వచనం 6వ అధ్యాయం, 2 రాజులు 6వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి చూడమాట అందరం చదువుకుందాం. సిరియా రాజు కల్లోల పడి తన సేవకులను పిలిచి, మనలో ఇజ్రాయెల్ రాజు పక్ష వహించిన ఎవరైనది మాకు తెలియజెప్పరాదా అని సైన్యాన్ని సమకూర్చి అడిగాడు. ఎవడో ఉన్నాడు, ఇన్నిసార్లు ఇజ్రాయిల్ తప్పించబడతా ఉన్నారు, ఎవరో ఉన్నాడు. అంతలో ఆ రాజు సేవకుల్లో ఒకడు, నైపుణ్యత కలిగిన జ్ఞానము కలిగిన ఒకడున్నాడు. రాజుగారండి ఎవరు లేరు, కానీ ఎవ్వరు మన పక్షంగా పోయి నీ సమాచారం మన సమాచారం చెప్పేవారు ఎవ్వరు లేరు. వాళ్ళ దేశంలోనే ఒకడున్నాడు, వాళ్ళ దేశంలోనే ఒకడున్నాడు. ఆయన ఎవరో కాదు, ఆయన ఎవరు? ఎలీషా అనబడే ప్రవక్త. అర్థమైందండి? ఎలీషా అనే ప్రవక్త, ఇజ్రాయెల్లో ఉన్న ప్రవక్త యేగు ఎలీషా. ఆయన పనేంటి? మీరు మీ ఇంటిలో, మీ అంతఃపురములో, మీ ఆఫీసులో, మీ
ఉండే స్థలాలలో, మీరు గుమిగూడే స్థలాలలో ఏమైతే అనుకుంటారో ఆయన ఈచ్ వన్ క్యాచ్ అన్నట్టు చేసేస్తాడు. ఏం చేస్తాడు? ఫోన్ మాట్లాడతావా, డేటా మొత్తం వెళ్ళిపోతుంది, మొత్తం కాల్ రికార్డింగ్ అంతా ఆయన దగ్గర వినిపించబడుతుంటుంది. చూడండి, ఆ దినాల్లో నెట్వర్క్ అన్న ఉండింటే హ్యాక్ చేసినాడు అనుకోవచ్చు. నెట్వర్క్ అన్న ఉంటే హ్యాక్ చేసాడేమో ఫోన్ అనుకోవచ్చు. నోబడి ఏమంటారు, ఫెసిలిటీస్ లేని దినాలు. ఆయనకుండేది ఒకటే నెట్వర్క్, దేవునితో సంబంధం కలిగి ఉండడం. ఎవరేం మాట్లాడుకుంటేమి, ఎవరెక్కడ సనిగితేమి, ఆయన ఎప్పుడూ మోకాళ్ళు కలిగి ఉంటాడు. కాబట్టి ఆ పేరు ఎత్తి లిస్టు ఎత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు అది మొత్తం వాడికి వచ్చేస్తుంది. అర్థమైందండి? ఎలాంటి వారో ఏ విషయాలో తప్పక తూచా తప్పకుండా మొత్తం వచ్చేస్తాయి. దేవునికి ఆయనకున్న కమ్యూనికేషన్ బట్టి ఆయన చెప్తాడు అన్నాడు. అర్థమైందండి? ఎక్కడ ఏమి వచ్చినా అక్కడికి రావాల్సిందే. ఇంకెవరు చెప్తారు? ఆయనకు తెలుస్తుంది. ఆయన సైన్యం, ఆయన రాజుకి. ఎలీషాకు కూడా రాజే, ఇజ్రాయెల్ రాజు. అర్థమైందా? మనం సేవకులైనంత మాత్రాన మనకు రాజులు లేరా, నాయకులు లేరా? రాజుల చరిత్ర కూడా వచ్చేస్తుంది. ఎవరు ఏ టైంలో దిగుతారు, దేశంలో ఎప్పుడు ఏ కల్లోలం రేగుతుంది, ఎప్పుడు అనసపడుతుంది, అది తీవ్రం ఎంత అవుతుంది, అది ఎలా, అన్నీ కూడా దేవుడు తెలుపుతాడు. ఇదిగో నేను ఒక కార్యము గత దినాల్లో ధ్యానించాం, 43:19. ఇదిగో నేను ఒక నూతన యెషయా గ్రంథం చేయబోచున్నాను. అబ్రహాంతో దేవుడు అన్నాడు సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్ళేటప్పుడు, నేను చేయబోవు కార్యాన్ని నా దాసుడైన అబ్రహాముకు దాచెదనా అంటాడు. అర్థమైందండి? ఆమోసు రాస్తాడు, తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించింది తెలియజేయకుండా తాను ఏమి చేయడు. అర్థమైందండి? మనం అనుకోవడం అమాయకత్వం. ఎవరికన్నా ఒకవేళ బలహీనులైన వారు ఉండి దేవునితో కనెక్షన్ లేక చేయగలిగినంత ప్రార్థన అనుభవం లేక ఉంటే తప్ప. అర్థమైందండి? తప్ప. కాబట్టి వీళ్ళేం చేసినారు, ఎలీషానే సూటు పెడదాం అనుకున్నారు. వీళ్ళ తత్వం ఏంటిదంటే, ఓహో ఎలీషా కదా ఈ పని ఎంత చేసేది. అర్థమైందా? ఎటు తిరిగి ఎక్కడికి వచ్చింది చెప్పండి? ముళ్ళు పోయి అరిటాకు మీద పన్నా, అరిటాకు పోయి ముళ్ళు మీద పన్నా, అరిటాకు అంటారు కదా పాపం. కానీ అది లోక సామెత. కానీ దైవికంగా అట్లా ఉండదు. దైవికంగా అట్లా ఉండదు. అర్థమైందా? ముళ్ళు వచ్చినా, బాణం వచ్చినా, విల్లు వచ్చినా దేవునితో కనెక్షన్ ఉంటే, అర్థమైందండి? కొంతమంది చేతుల్లో బాంబులు విసరబోయి వారి చేతుల్లో పేలి వారు షూట్ ఆన్ సైట్ చేయబడిన కోకొలలో మంది ఉన్నారు. వీళ్ళు ఎక్కడ ఎవరి మీద పెట్టారు షూట్ ఆన్ సైట్? ఎవరిని చేద్దాం అనుకున్నారు? ఒక్క వ్యక్తిని పట్టుకోవడానికి సిరియనులు తెల్లవారేసరికి ఎలీషా ఉన్న ఏ పట్టణం అది, ఏ ప్రాంతము, అతడు ఎక్కడ ఉన్నాడు అని అంటే ఏం చెప్పారు? వెళ్ళినప్పుడు ఆ చోటు అన్నప్పుడు దోతానులో. అర్థమైందండి? దోతానులో అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దోతాను ప్రశాంతమైనటువంటి స్థలం. అలాంటి స్థలములో మరి తెల్లవారేసరికి మొత్తము చుట్టుముట్టారండి.